Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So we start with the quote of the day for the motivation purpose. Root words already M అయిపోయి N లో కూడా ఎంటర్ అయిపోయామండి. Phrasal expressions, keeping exam in point of view, editorial vocabulary and also analysis of the day and also this test of the day, so it will be very useful for your upcoming exams. Next quote of the day is, let's start. సో దెర్ ఈస్ నో ఎలివేటర్ టు సక్సెస్, యూ హ్యావ్ టు టేక్ ద స్టేట్స్. సో ఎవరికైనా అనిపిస్తుందా ఇలాంటిది? చాలామందికి అనిపిస్తుంటుంది, ఎగ్జామ్ రాద్దాం అబ్బా, ఏమని అప్లై చేసాం కాబట్టి డబ్బులు పెట్టాం కాబట్టి రాద్దాము, రాసిన తర్వాత బీసీసీసీసీ పెట్టుకుంటూ పోతే కానీ ఎవరికో జాబ్ వచ్చిందంటే మనకే వస్తుంది. సో దట్ ఈస్ డెఫినెట్లీ వాట్ యూ సే ఒక భ్రమ అనొచ్చు, ఇల్యూషన్ అనొచ్చు. సో ద థింగ్ ఈజ్ అట్లా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. హార్డ్ వర్క్ హ్యాస్ నో సబ్స్టిట్యూట్. సో అది లక్ అని చెప్పి అన్నారనుకోండి, లక్కి ఒక ఫేమస్ పర్సన్ ఎవరో ఒక ఆయన చెప్పాడనమాట, లక్కి డిఫైన్ చేయండి అంటే కన్నా, వెన్ హార్డ్ వర్క్ మీట్స్ అన్ అపర్చునిటీ, సో ఇట్ మీన్స్ ఇట్స్ కాల్డ్ యాజ్ లక్ అన్నట్టు. హార్డ్ వర్క్ ఒక అవకాశాన్ని మీట్ అయ్యింది అంటే అది లక్ అంటారంట ప్రపంచంలో జనాలు. కానీ ఇక్కడ హార్డ్ వర్క్ చూడాలా, అక్కడ ఆపర్చునిటీ చూడాలా. ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు హార్డ్ వర్క్ చేసావు, నీకు జాబ్ వచ్చింది. సో అది లక్కీ ఇబ్బా, వాడు జాబ్ కొట్టాడు అంటాడు. దాని వెనకాల కష్టం ఎవరికి తెలుసు? మనందరికీ తెలుసు. ద థింగ్ ఈస్ దెర్ ఈజ్ నో ఎలివేటర్ అట్ ఆల్. ఎలివేటర్ అనేది లేదు. సో ఫాస్ట్గా వెళ్ళిపోదామని ఖచ్చితంగా స్టేట్స్ తీసుకోవాల్సిందే, హార్డ్ వర్క్ చేయాల్సిందే. రైట్. ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్, ఆస్క్ ఫర్ అంటే పర్టికులర్గా సో టు ట్రై టు రిక్వెస్ట్ చేయడం అనమాట, ఏదైనా తీసుకోవడానికి రిక్వెస్ట్ చేయడం. ఆస్క్ ఫర్ హెల్ప్, ఎస్పెషల్లీ హెల్ప్ అన్నట్టే మ్యాక్సిమం అడుగుతారు. ఆస్క్డ్ ఆఫ్ మీనింగ్లెస్, మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు. అసోసియేట్ విత్, టు అకంపెనీ విత్, టు బి ఫ్రెండ్లీ విత్ సమ్ వన్. జీన్ లైక్స్ టు అసోసియేట్ విత్ రిసోర్స్ఫుల్ పీపుల్. ఇట్స్ నాట్ టు అసోసియేట్ అమాంగ్ రిసోర్స్ఫుల్ పీపుల్. మైండ్ మే యాక్సెప్ట్, బట్ హియర్ ద థింగ్ ఈస్ విత్ ఈజ్ కంపల్సరీ along with associate. Next, numer is related to number. Enumerate, numerology, numerous. NUMER మీకు తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా అయితే మీరు చెప్పేస్తారు, న్యూమర్ ఈజ్ రిలేటెడ్ టు నంబర్ అన్నట్టు. ఎన్యూమరేట్, టు మెన్షన్ అ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆన్ అ లిస్ట్. సో కెన్ యూ ప్లీజ్ ఎన్యూమరేట్ ద లిస్ట్, then you tell the number of items in the list. Numerology, study of magical uses of numbers. ఇది మనకు తెలియని వాళ్ళు చాలామంది ఉండకపోవచ్చు, ఎందుకంటే న్యూమరాలజీని సంఖ్యాశాస్త్రము అంటాం అనమాట. దాన్ని బేస్ చేసుకొని సో నంబర్స్ని యూజ్ చేయడం అనేది, అంటే లక్కీ నెంబర్ అది ఇది అంటుంటారు కదా, న్యూమరస్ లార్జ్ నెంబర్ ఆఫ్ అన్నట్టు అనుకోవచ్చు. నెక్స్ట్ OCT లేదా OCTA లేదా OCTO, October, November, December. So I'm not sure, that's 10th month actually, whatever it is. OCT root stands for 8. Octagon, so 8 sides, 8 angles ఉండేది octagon. నెక్స్ట్ ఆక్టోజెనేరియన్, ఇది అప్పుడప్పుడు మనకి SSC రిలేటెడ్గా అడుగుతూ ఉంటారండి, బీ అవేర్. సో ఆక్టోజెనేరియన్ ఈజ్ రిలేటెడ్ టు 8 అనమాట. 8 అంటే ఏంటి అంటే లైక్ 8 పర్సన్స్, 80 రిలేటెడ్. సెప్టాజెనేరియన్, సబ్ట్రాజెనేరియన్, నాన్ జెనేరియన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి, జాగ్రత్త. సో ఇక్కడ ఆక్టోజెనేరియన్ ఈజ్ రిలేటెడ్ టు సో 80s రిలేటెడ్ ఏజ్ ఉన్నట్టయితే. నెక్స్ట్ ఆక్టోపస్ అంటే 8 టెంటికల్స్ ఉంటాయి కదా, ఆర్మ్స్ ఉన్నట్టు, రైట్. ఎడిటోరియల్ వొకాబులరీ, ఇంటెంపరేట్ అంటే ఇనార్డినేట్, ఇమ్మోడరేట్, అన్రీజనబుల్, అన్జస్టిఫైయబుల్. ఇట్స్ కంప్లీట్లీ న్యూ టర్మ్. కమ్యూనలైజ్, మేక్ కమ్యూనల్ రియార్డ్స్ అని అంటూ ఉంటాం, అంటే సో ఈ యొక్క కాస్ట్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ అనమాట. మాక్ అంటే కానీ టీస్ చేయడము, రెడిక్యూల్ చేయడము. సో అండ్ మోర్ డిరైడ్ అన్నా కూడా అదే వస్తుంది. జైబ్, ఇక్కడ జైబ్ అంటే ఏంటి? ఇన్సల్ట్ చేయడము, ఇన్సల్టింగ్ కైండ్ ఆఫ్ రిమార్క్ అన్నట్టు. నెక్స్ట్ టెనెట్, రీసెంట్లీ క్రిస్టోఫర్ నోలన్స్ హాలీవుడ్ మూవీస్ టైటిల్ ఈస్ టెనెట్ అంటే ఒక నమ్మకం, ఒక డాక్ట్రైన్ అనేది కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. డిస్గ్రేస్ఫుల్, షాకింగ్, డిజానరబుల్, అన్ఎక్సెప్టబుల్. పర్పటెడ్లీ, సో రిపోర్ట్ సపోజ్డ్లీ అనే మీనింగ్తో పర్పటెడ్లీ యూజ్ చేస్తారు. స్కార్న్ అన్న, సో ఇది కూడా ఈ జైబు, అది కూడా మాక్, ఇవన్నీ కూడా సినానిమస్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వోటరీ, డివోటెడ్ ఫాలోయర్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. అడ్హరెంట్ అంటే ఫిక్స్డ్ టు సమ్వన్ అన్నట్టు. సో డిసైపుల్. ప్రిమైజ్ అంటే సో ఆ సిచ్యువేషన్, ప్రపోజిషన్, అజంప్షను, అసర్షను, అసర్టింగ్ సంథింగ్. ఎన్విసేజ్, సో
ఈ యొక్క ఎస్పియోనేజ్, ఎన్విసేజ్ అంటే ముందస్తుగానే గమనించడం. వ్యార్ప్ ఎస్పియోనేజ్ అంటే కన్నా స్పై రిలేటెడ్. వ్యార్ప్డ్ అంటే కన్నా అబ్నార్మల్. ర్యాప్ WRAP ర్యాప్ వేరే, RAP వేరే. వ్యార్ప్డ్ అంటే నెగిటివ్ వర్డ్, ట్విస్టెడ్, డిస్టార్టెడ్. ఫియల్టీ అంటే అడ్హియరెన్స్, ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ సంథింగ్, ఒబీడియన్స్ టువర్డ్స్ సంథింగ్. ప్రాపర్టీ అనుకునేటక్కని అంటే చూసిన వెంటనే నేను అలానే అనుకున్నాను. ప్రొప్రైటీ అంటే మొరాలిటీ, కరెక్ట్నెస్, గుడ్ మేనర్స్. డ్యూబియస్ అంటే సస్పీషియస్, క్వశ్చనబుల్, డౌట్ఫుల్. డూబియస్, డౌట్, DOUB. సో గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ప్రియంప్ట్ అంటే ముందస్తు కానీ. ప్రీ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ బిఫోర్, లైక్ ఫోర్స్టాల్, యాంటిసిపేట్, గెస్ చేయడం, గెట్ ఇన్ బిఫోర్. Wade into, it's a phrasal verb to get involved in a difficult position, especially argument, without thinking about the possible consequences. Wading into. Grandstanding, understanding. You'll see grandstanding enti ante way of speaking or acting to get attention from the like grandly standing to get the attention of the spectators and then influencing them is grandstanding. Reiterate, repeat cheyadamu, so say again, restate. Credentials, qualities, identities, history, past. Okay, tussle is something like an argument or a quarrel or contention or disagreement. Call outs, so criticize someone for something publicly and asking them to justify or explain it. Ill-advised, ill-considered, ill-judged, wrongly, badly planned. Point out ante telusu, mention cheyadamu, identify cheyadamu. Next, preempt ante em anukunnam. Okay, let's get to the editorial. Intemperate letter, so unjustifiable letter on Maharashtra governor's politics related ga and rasna letter gurinchi unjustifiable ina, so moderate letter gurinchi. The Maharashtra governor is communalizing the government response to the pandemic. Government యొక్క రెస్పాన్స్ పాండమిక్ ఏ విధంగా ఉందో దాన్ని మహారాష్ట్ర గవర్నర్ కమ్యూనలైజ్ చేస్తున్నారు. అంటే కమ్యూనిటీస్ రిలేటెడ్గా దాంట్లో మీదకి డైవర్ట్ చేస్తున్నారు. సో Maharashtra Governor Bhagat Singh Koshyari's intemperate letter, so Chief Minister Uddhav Thackeray, in which he mocked the latter, questioned his faith and even took a jibe. Jibe means insult at secularism, a fundamental tenet of the constitution, is disgraceful. Whatever, so it's not satirical, not sarcastic. So mocking letter, like a letter written by governor related to CM. So of course he mocked the latter. Who is the latter here? CM. Questioning his faith, and he even insulted the secularism, which is a fundamental tenet, principle, belief or doctrine of the constitution, is of course disgraceful. His letter, written purportedly, supposedly to seek an early reopening of temples, could have urged that without the accompanying scorn and derision. So could have urged. సో ఇక్కడ ఎమర్జెన్సీగా చేసి ఉండొచ్చు. ఏది ఈ స్కాన్ అంటే రెడిక్యూల్, డెరిషన్ లేకపోకుండా సో దానికి సంబంధించి ఆయన సో రాసి ఉండొచ్చు. కానీ అతడు కంప్లీట్గా రీఓపెనింగ్ ఆఫ్ టెంపుల్స్ రిలేటెడ్గా సో ఈ యొక్క కమ్యూనలిజం గురించి టైప్ చేయడం జరిగింది. ద గవర్నర్ రెడ్యూస్ హిమ్సెల్ఫ్ టు ద లెవెల్ ఆఫ్ ఎ ట్రాల్ వారియర్ బై డిక్లేరింగ్ దట్ అవర్ గాడ్స్ అండ్ గాడ్జెస్ హ్యావ్ బీన్ కండెమ్డ్ టు రిమైన్ ఇన్ లాక్డౌన్, వాండరింగ్ వెదర్ ద సీఎం హ్యాస్ సడన్లీ టర్న్ సెక్యులర్. సో ఇక్కడ సో ఏ విధంగా రాయడం జరిగింది, ఇంకా పాయింట్స్ ఆల్మోస్ట్ ఒక ట్రాల్ వారియర్ లాగా కనిపిస్తున్నారు ఇక్కడ గవర్నరు. అంత దిగజారిపోయి ఏం చెప్పారు, గాడ్స్ అండ్ గాడ్సెస్ హ్యావ్ బీన్ కండెమ్డ్, సో ఖండించబడ్డారు ఈ యొక్క లాక్డౌన్లోనే ఉండే విధంగా, అంటే శాపించబడ్డారు, సంథింగ్ రెక్లెస్ కమెంట్స్ అన్నట్టుగా. అండ్ ఇంకా క్వశ్చనింగ్ ఈ యొక్క సడన్గా ఆయన సెక్యులర్ ఏమన్నా అయ్యారా అన్నట్టు. ఈ రోడ్ టు ద సీఎం దట్ ద లాటర్ used to be a strong votary of Hindutva, so disciple of Hindutva అన్నట్టు కూడా మెన్షన్ చేశారు. సో అండ్ cited his visits to temples as proof, సో టెంపుల్స్ విజిట్ చేయడం ప్రూఫ్గా చూపించారు. దిస్ ఫోర్సెస్ ద కంక్లూషన్ దట్ ద ఇంటెంట్, పర్పస్ అండ్ ప్రిమైజ్ ఆఫ్ ద లెటర్ వర్ ఆల్ రాంగ్. ఆఫ్ కోర్స్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ దట్ ఆల్ ద థింగ్స్ వాట్ ఆర్ హీ మెన్షన్డ్ ఆర్ రాంగ్. అ పర్సన్స్ ఫెయిత్ ఇన్ హిందూయిజం అండ్ ఇట్స్ ప్రాక్టీస్ ఈజ్ నాట్ హిందుత్వ. జస్ట్ ఒక పర్సన్ హిందూయిజాన్ని నమ్మాడు, తర్వాత టెంపుల్కి వెళ్ళాడన్నంత మాత్రాన సో అది హిందుత్వము అన్నట్టుగా సో అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. ద కాన్స్టిట్యూషన్ ఎన్విసేజెస్ నో రోల్ ఫర్ సీఎంస్ ఫెయిత్ ఇన్ హిస్ ఫంక్షనింగ్. సో ఎన్విసేజ్ ఫోటెల్స్, సో ఏంటి
సో సీఎంస్ ఫెయిత్ అనేది ఫంక్షనింగ్లో ఉండకూడదు అనేటటువంటి పాయింట్ ఎక్కడే కానీ కాన్స్టిట్యూషన్లో. మోరోవర్ ఇట్ ఇస్ నాట్ ద గవర్నర్స్ జాబ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద డైలీ ఫంక్షనింగ్ ఆఫ్ ఎన్ ఎలక్టెడ్ గవర్నమెంట్. అంతేకాకుండా సో ఈ గవర్నమెంట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ దాంట్లో వేలు పెట్టడం అనేది ఇది ఈ యొక్క పర్టికులర్ గవర్నర్ జాబ్ అయితే కాదు. So communication between the governor must be perfectly civil and respectful besides being constitutionally appropriate. So respectful గా ఉండాలి వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం. at any rate restrictions on gatherings at places of worship as a measure to combat a pandemic are not related to the concept of secularism. And moreover, at any caste, ఈ రెస్ట్రిక్షన్స్ వర్షిప్ ప్లేసెస్లో గ్యాదరింగ్స్ ఉన్నాయి కదా, దానికి రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ ఒక పాండమిక్ని ఫైట్ చేసేదానికి ఒక మెషర్గా తీసుకోవాలి, కానీ అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సెక్యులరిజంకి రిలేటెడ్ కాదు అనే పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇస్ వార్ప్డ్ అంటే రాంగ్, డిస్టార్టెడ్ లాజిక్ అపార్ట్, మిస్టర్ కోశ్యారీ హ్యాస్ అ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ప్రివిలేజింగ్ హిస్ పొలిటికల్ ఫీల్టీస్ ఓవర్ నార్మ్స్ అండ్ ప్రొప్రైటీ. సో ఆల్రెడీ ఈయనకి కోశ్యారీకి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. ఏంటి, పొలిటికల్ ఫియల్టీస్కి తను ఫెయిత్ఫుల్నెస్ ఎలా తీసుకునేవాడు, నార్మ్స్ అండ్ ప్రొప్రైటీకి మీదుగా దాంట్లో ప్లేస్లో ఈయన ఫెయిత్ఫుల్నెస్ ప్రూవ్ చేయాలి అని అనుకునేటటువంటి పర్సన్ అని చెప్పి అటువంటి రికార్డు ఉంది. ఇన్ నవంబర్ 2019 he held a swearing in for BJP leader Devendra Fadnavis as the state's chief minister in a dubious attempt to preempt the formation of a Shiv Sena led alliance government. సో ఇక్కడ ఆల్రెడీ 2019లో ఏం జరిగింది, సో అతడు ఒక స్వేరిన్ కండక్ట్ చేయడం జరిగింది బికాస్ హీస్ అ గవర్నర్. సో ఎవరికి, బీజేపీ లీడర్ అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్కి స్టేట్ సీఎంగా. అక్కడ డ్యూబియస్ అటెంప్ట్, డౌట్ఫుల్ అటెంప్ట్, సస్పిషియస్ అటెంప్ట్ ఏం చేశాడు, టు ప్రియంప్ట్ ద ఫార్మేషన్. ప్రియంప్ట్ అంటే ఏం తెలుసుకున్నామండి, ప్రియంప్ట్ అంటే ఫోర్స్, అది యాంటిసిపేట్ అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ప్రియంప్ట్ సో యాంటిసిపేట్ ద ఫార్మేషన్ ఆఫ్ అలియన్స్ గవర్నమెంట్ని అతను అటెంప్ట్ చేశాడు, డౌట్ఫుల్గా కనిపించింది. he continued to wade into political controversies in a manner unbecoming of his office. Moreover, సో ఇలాంటి అంటే కాన్సిక్వెన్సెస్ తెలియకోకుండా ఇన్వాల్వ్ అవ్వడం, ఇంటర్ఫేర్ అవ్వడము పొలిటికల్ కాంట్రవర్సీస్లో చాలా మటుకు చేయడం జరిగింది. ఎలా, ఇన్ అ మేనర్ అన్బికమింగ్ ఆఫ్ హిస్ ఆఫీస్, అంటే తన ఆఫీస్కి సంబంధం లేకపోకుండా ఆయన ఇన్వాల్వ్ కావడం జరిగింది. Mr. Thackeray rightly reminded the governor of the fact that the secularism was a key component of the constitution, the need to take care of people while being sensitive to their beliefs and sentiments. Already ఈ థాక్రే గారు ఆల్రెడీ గవర్నర్కి ఒక విషయాన్ని రిమైండ్ చేస్తున్నారు. ఎలా అంటే సెక్యులరిజం అనేది ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్లో ఒక కీ కాన్సెప్ట్, కీ కాంపోనెంట్ అని. సో తన యొక్క పీపుల్ని సెన్సిటివ్గా ఉంటూ వాళ్ళ సెంటిమెంట్స్కి, బిలీఫ్స్కి సెంటిమెంట్గా ఉంటూ రన్ చేయాలి అని చెప్పి రిమైండ్ చేయడం జరిగింది. హీ ఆల్సో డిసెండెడ్ ఇన్ టు అవాయిడబుల్ grandstanding in the letter by reiterating his own Hindutva credentials and revisiting earlier tussles with the governor. సో అంతేకాకుండా అతను ఇంకా ఎంతవరకు తగ్గాడంటే, సో ఇంటూ అవాయిడబుల్ గ్రాండ్ స్టాండింగ్ ఇన్ ద లెటర్. సో ఈ గ్రాండ్ స్టాండింగ్ అంటే ఈ యొక్క స్పెక్టేటర్స్ని, లిసనర్స్ని, వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉన్నటువంటి ఆయన లెటర్లో ఉన్నటువంటి మ్యాటర్స్ని తప్పికొడుతూ, సో రీఇటరేటింగ్ హిజ్ ఓన్, తన యొక్క హిందుత్వ క్రెడెన్షియల్స్ ఏంటివి, రీవిజిటింగ్ ఎర్లియర్ టసిల్స్, సో ఇంతకుముందు జరిగినటువంటి గొడవలను కూడా ఆయన లేవదీయడం జరిగింది. ఎవరు, సీఎం. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ on the other hand called out the governor's ill-advised move in a letter to Prime Minister Narendra Modi, in which he expressed shock and surprise that the letter was released to the media. And ఈ ఎన్సీపీ చీఫ్ అయినటువంటి శరద్ పవార్ కూడా సో కాల్డ్ అవుట్ ఈ గవర్నర్స్ ఇల్ మేనర్డ్ మూవ్ ఏదైతే ఉందో మోడీ గారికి పంపించినటువంటిది, సో దాంట్లో అతను షాక్, సర్ప్రైజ్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది శరద్ పవార్, ఎలా మీడియాకి వెళ్ళింది అనేది. The governor could convey his views to the CM, but the kind of language was unsuitable for someone holding a constitutional office, Mr. Power pointed out. And moreover, so ఏదైనా విషయం ఉంటే ఇతను కన్వే చేయాలి, కానీ అది ఎస్పెషల్లీ ఆ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సో ఈ విధంగా ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ రిలేటెడ్ పర్సన్స్కి ఆ విధంగా యూజ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి పాయింట్అవుట్ చేయడం జరిగింది. అండ్ మహారాష్ట్ర ఈస్ ఫైటింగ్ అ బ్యాటిల్ అగేన్స్ట్ COVID-19. ఆల్ స్టెప్స్ ఇన్ దిస్ రిగార్డ్ మస్ట్ బి బేస్డ్ ఎంటైర్లీ ఆన్ ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో ఇవన్నీ పక్కన పెడితే మహారాష్ట్ర చాలా క్రిటికల్ కండిషన్లో ఈ యొక్క పాండమిక్ని ఫైట్ చేస్తూ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ని చూసుకొని ఆలోచించి మరీ మాట్లాడాల్సిన అవసరం ఉంది.
Any political considerations can only be damaging and a communal one will be very dangerous, of course. So ఏ చిన్న పొలిటికల్ కన్సిడరేషన్స్ అయినా ఇలాంటి సిచ్యువేషన్లో చాలా డ్యామేజింగ్గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క కమ్యూనల్ రిలేటెడ్ అంటే అవి ఇంకా డేంజర్గా తయారవుతాయి అనేది అర్థం చేసుకుని మూవ్ కావాలి. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద గవర్నర్ sought to insert himself into the situation in an extremely unhelpful manner. He must retreat and let the council of ministers and the chief minister take decisions that they consider appropriate and timely. And ఇక్కడ ఘోరమైనటువంటి విషయం ఏంటంటే గవర్నరే ఇలాంటి సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ అయ్యి సో తర్వాత ఇటువంటి సిచ్యువేషన్లో అన్హెల్ప్ఫుల్ మేనర్లో ఇన్వాల్వ్ అవ్వడము సో ఇది చాలా ఘోరమైనటువంటి విషయం, హారబుల్ థింగ్. సో అతడు ఆ యొక్క విషయాన్ని వెనక్కి తీసుకొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి యొక్క చీఫ్ మినిస్టర్కి టైమ్లీగా ఏది అప్రోప్రియేట్ అయితే అది చేసే విధంగా మూవ్ చేయడం అనేది అతని ముందర ఉన్నటువంటి మార్గం అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ యూ గో టు దిస్ టెస్ట్ ఆఫ్ ద డే వీ హావ్ గాట్ ద వర్డ్ స్వాప్ అండి. సో సింపుల్గా చూద్దాము. సెంటెన్స్ నౌను, దా తర్వాత నౌన్ వస్తుంది, హీ మ్యాగ్నానిమిటీ రాదు. సో యూ కెన్ గో విత్ క్వశ్చనింగ్ వర్డ్, ఐ మీన్ వర్బ్, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ప్రిఫర్ చేస్తాం. తర్వాత మెర్సీ నార్ మ్యాగ్నిమిటీ, మ్యాగ్నిమిటీ నౌను, మెర్సీ నౌను. సో బీడీ కాంబినేషన్ ఇంకోటి ఏది లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ బీడీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే సో ఇండియా పాండమిక్, ఇండియా సబ్జెక్ట్ అంటే foresees. ఓకే, సో ఏసీ తీసుకుందాం. ఏసీ కాంబినేషన్లో ఇంకోటి ఉంది బీడీ. సో ఆన్సర్ ఈజ్ ఏసీ అండ్ బీడీ. సింపుల్గా స్ట్రైట్గా ఫాస్ట్గా ఒక్కటే ఎట్కే కొట్టేసామన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే ఇన్హేలబుల్ పార్టికల్స్, ఓకే యాక్సెప్టెడ్. కెన్ గెట్ బ్లడ్ స్ట్రీమ్ అంటున్నాడు. కెన్ గెట్ బ్లడ్ స్ట్రీమ్ in the deep and cause, in the deep and cause meaningless. Into the deep and cause కాదు, ఇక్కడ can get deep, even get into the bloodstream. Okay, so you can go with so which can get deep into the lungs. So deep ఇక్కడ తీసుకున్నాము, and even into the bloodstream. So you can go with BC or C, అది ఒకటే ఉంటుంది కాంబినేషన్. సో అది. So here students apostrophe indicates it's a possessive adjective. Possessive adjective వచ్చిందంటే మనకి నౌన్ కావాలా. కంటిన్యూయింగ్ ఆఫ్ కోర్స్ వీ కాంట్ టేక్ ఇట్ యాస్ నౌన్. ఇంకా ఇక్కడ మనకి నౌన్స్ చూసినట్టయితే వార్సిటీ ఉంది, తర్వాత ఈ యొక్క కౌన్సిల్ ఉంది. విచ్ వన్ ఈజ్ బెటర్ అంటే కనుక యూ కెన్ గో విత్ కౌన్సిల్, స్టూడెంట్స్ కౌన్సిల్. అంటే ఏ అండ్ డి కాంబినేషన్ మనకి ఎక్స్చేంజ్ అవుతుంది. ఏడి అండ్ బీసీ కాంబినేషన్స్ మనము హ్యాపీ అంటే ఏడి ఒకటి ఉంది, అదొకటే మనం ఆన్సర్ పెట్టచ్చు. కానీ కాంబినేషన్లో బీసీ ఉంది కాబట్టి బీసీ కూడా చెక్ చేసుకోవచ్చు. 2+V1 దా తర్వాత నౌను, వార్సిటీ అనేది నౌను. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఈజ్ ఏరియా, మున్సిపల్, డిసైడ్. మున్సిపల్ ఈజ్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ తర్వాత నౌన్ కావాలా ఇక్కడ. సో డిఫికల్ట్ అడ్జెక్టివ్ అయింది, అఫీషియల్స్ కస్టమర్స్ నౌన్స్ అవుతాయి. సో మున్సిపల్ ఏరియా, మున్సిపల్ అఫీషియల్స్ అంటాం, కస్టమర్స్ అంటాం. కస్టమర్స్ అనేది డెఫినెట్లీ నాట్ సూటబుల్ ఫర్ మున్సిపల్. సో కాబట్టి అఫీషియల్స్ తీసుకున్నట్టయితే ఏ అండ్ బి, ఏ అండ్ బి ఎక్కడ మనకి ట్యాగ్ పడుతుంది, ఏబి అండ్ సిడి పడుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఏబి అండ్ సిడి. సిడి కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మెనీ కస్టమర్స్, మెనీ అనేది అడ్జెక్టివ్ కాబట్టి కస్టమర్స్ నౌన్ అయింది. సో తర్వాత వెరీ డిఫికల్ట్, వెరీ తర్వాత యూ కెన్ గో విత్ అడ్జెక్టివ్ డిఫికల్ట్ అనేది. సో ఆన్సర్ ఈజ్ డి. So that's all for the day, guys. I hope you enjoyed watching the class. So don't forget to like, and thank you for watching. More are yet to come. Signing off.